అయితే మిగతా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సెంటిమెంట్ బ్రహ్మాండంగా చిత్రీకరించారండి. అసలు అభివాదం చేసే స్టైల్ అయితే హ్యాట్స్ ఆఫ్. ఇది ఇంకోటి ఏంటంటే రాజకీయ కోణంతో, రాజకీయ దృష్టితో, రాజకీయ రంగు పూసుకొని తీయలే ఈ సినిమా. morals to principles to ethics, where every person has to learn from this inspiration story. The commitment which he has shown is awesome. ఎన్నో ఎదురీతలు ఈది దెబ్బలు తగులుతూ ఒకవైపు తండ్రి మరణం, ఒకవైపు జైల్లో పెట్టడం, ఒకవైపు 2014 ఓడిపోవడం, అయినా కానీ మధ్యలో డ్రాప్ కాలే. డ్రాప్ ఏంటి? ఓన్లీ డబ్బే కాదండి. ఇప్పుడు ఓన్లీ డబ్బు ఉన్నంత మాత్రాన అందరూ ఏమనుకుంటారు, పండుకుందాం అనుకుంటారు. కానీ డబ్బుని కూడా ఇంత కష్టపడి తిరిగి చూసి చేశాడు. అట్లా కాంట్రవర్షియల్ చేయలే. ఎందుకంటే మెయిన్ విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని కూడా ఈ సినిమాలో జగన్ తక్కువ అంచనా వేయలేదు. ఒక డైలాగ్ ఉంటుందండి, చంద్రబాబు నాయుడిని మనం ఎదుర్కోబోతున్నాం ఈ 2014 ఎలక్షన్లో, దాన్ని తక్కువ అంచనా వేయద్దండి అని జగన్ నోటి ద్వారానే, అదే జీవా గారి నోటి ద్వారానే ఈ డైలాగ్ చెప్పించాడు మన మహిరావ గారు. అన్న జెండా అంతా నిలబడి ఉంటాం మహిరావ గారు. ఒరిజినల్ సీన్స్ ఉన్నాయండి. ఇప్పుడు హ్యాపీగా ఓదార్పు యాత్ర చేయబోతే ఆయన ప్రశాంతంగా రోల్స్ రైస్ లో వాటిలో వీడితో తిరుగుకుంటూ పండుకునేవాడు. ఈ జైలుకు పోయి కష్టాలు ఈ శుద్ధంతా పడేవాడు కాదు. ఇంకోటైతే అన్ని కోట్లలో పుట్టినోడు లైట్ తీసుకుని పాయం చేద్దాంపా, మంచి ఎంగేజ్ చేయదప్ప, పోదాంపా, మామూలు హోటల్ పోదాంపా అనుకుంటారు గోవా బీచ్లకు. అట్లా చేయకుండా తండ్రి ఆశయం సంకల్పం కోసం అదం చేయడం అంటే మామూలు విషయం కాదు. అదే అండి. ఎందుకంటే ఒకటి ముఖ్యంగా కించపరచలేదు, రెండోది ఏంటంటే ఎన్నో కష్టాలు వచ్చినా ఎదురీదాడు, మధ్యలో గివప్ చేయలేదు, మధ్యలో డ్రాప్ అయిపోవడం. అట్లాంటి ఇన్స్పిరేషన్ యూత్ కావాలని. ఇప్పుడు జాబ్స్ లో 1,00,000 సమస్యలు వస్తాంటాయి, అవన్నీ పట్టుకొని పోవడం కాకుండా ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్ ఏడుస్తామండి. ఫుల్గా రాజశేఖర రెడ్డి గారి మరణాంతము అవి ఇవి. జగన్ గారు ఒక డైలాగ్ చెప్తాడు ఈ సినిమాలో, ట్రైలర్లో కానిది ఏంటంటే డైలాగు, ఈ వయసులో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కారు ఎక్కుతాడు. జగన్ నువ్వు ఈ కారులో వద్దు, వేరే కారులో వెళ్ళు, వెనక కారులో అంటాడు. ఎందుకు అంటే నీకు ఇప్పుడు చెప్పిన అర్థం కాదు కదా, వెళ్ళు అంటాడు. తర్వాత జగన్ గారు ఏమంటారంటే, రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయాక, నేను నాయన ఎప్పుడు ఒక కారులో కలిసి ప్రయాణించింది లేదు, ఒక అతని అంతిమ యాత్ర వాహనంలో తప్ప. అప్పుడు నాన్నగారు నన్ను దిగురై వాహనం వద్దు అని అంటాడేమో అనుకున్న ఆశతో, కానీ అనలేదు అని బాధపడతాడు. అట్లాంటి సీన్లు ఎన్నో గుండెని పిండించాడండి. అసలు గుండె పిండేలా చేశాడు.